వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటిపై దాడి చేసి నిప్పంటించిన వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారన్నారు. ఇలాంటి వాటిని వదిలేస్తే ఎలాగని ప్రశ్నించారు. అలాగే ఇవాళ నాకు జరిగింది, రేపు మరొకరికి జరుగుతుందన్నారు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. చంద్రబాబును తిట్టానని నా మీద కేసు పెట్టారని వివరించారు. న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఒకటి ఇది. రెండవది ఏంటంటే, మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు అందరూ ఈ నేపథ్యం అంతా తెలుసు, అందరికీ తెలుసు, కొట్టిన పిండి అయిపోయింది. చాలామంది పెద్దలు కూడా చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టానని నా మీద కేసు పెట్టారు. కేసు పెట్టి రిమాండ్కి పంపించారు పోలీసు వారు. మీ అందరూ చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు, మీడియాలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. నా ఇంటి ముందు నా కార్లు, నా ఇల్లు ధ్వంసం చేశారు. 307 దాకా వెళ్ళారు, విధ్వంసం చేశారు. వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ఆ రోజు ఉదయమే నన్ను పోలీసు లాకప్లో పెట్టగానే ఆ రోజు ఉదయమే బెయిల్ ఇచ్చి పంపిస్తారు. సింప్లీ ద స్టేషన్ బెయిల్ హ్యాస్ గ్రాంటెడ్. నా ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, నా కార్లు దహనం చేసిన వాళ్ళు, నా ఇంటికి నిప్పండించిన వాళ్ళు సింపుల్గా వెళ్ళిపోయారు అంతే. ఇది చట్టం ఇవాళ రాష్ట్రంలో. దీన్ని వదిలేస్తేలాగా ఇవాళ నాకు జరిగింది, రేపు మరొక జరిగింది. దీని మీద కూడా లీగల్గా యాక్షన్కి గౌరవ హైకోర్టుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మొదటి అడుగు ద్వేషం, రెండో అడుగు అది వెయ్యబోతున్నాం. 2-3 రోజుల్లోనే దానికి కూడా పేపర్స్ తయారవుతున్నాయి. న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఒకటి ఇది. రెండవది ఏంటంటే,